హాయ్ ఎవ్రీవన్, ఐమ్ సువర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రానున్న ఫెస్టివల్స్కి మీరు ఈజీగా చేసుకునే ఒక స్వీట్ని నేను చెప్పబోతున్నాను అండ్ దట్ ఈస్ కోకోనట్ బర్ఫీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ కోకోనట్ తీసుకున్నాను అండ్ వెనుక ఉన్న బ్రౌన్ లేయర్ తీసేసి ఈ విధంగా కడిగేసి దాన్ని ప్యాట్ డ్రై చేసుకోవాలి. అండ్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆరెల్స్ మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఇది ఈజీగా అనిపించి నేను చాప్ చేసుకున్నాను గ్రైండ్ చేయడానికి. అండ్ ఒక ప్లేట్ యా ట్రే తీసుకోవాలి అండ్ దాన్ని మంచిగా గ్రీస్ చేసుకోవాలి వితౌట్ ఫెయిల్. బటర్ పేపర్ పెట్టకపోయినా పర్వాలేదు. అండ్ ఈ కట్ చేసుకునేవి జార్లో తీసుకొని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ మోడ్లో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్గా చేసేయకూడదు. గ్రేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అలా చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇలా గరుగ్గా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. అండ్ ఈ గ్రైండ్ చేసిందంతా నాకు సుమారుగా ఒక 1 కప్ క్వాంటిటీ అయింది. అండ్ నా ఒక కడాయి తీసుకొని అందులో ఇది గ్రేట్ చేసింది కొబ్బరి వేసి దీని ఒక 3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేపేయకూడదు, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ కొంచెం ఇది వేడెక్కినాక ఇందులో ఒక 1/2 కప్ పాలు మీగడతో వేసుకోవాలి. అండ్ దీన్ని మంచిగా కలుపుకోవాలి. త్రూ అవుట్ ద ప్రాసెస్ సిమ్లోనే ఉంచండి. అండ్ కొంతసేపు అయినాక ఇది మంచిగా ఉడుకుతుంది. ఆ ఉడికినాక ఇందులో మనం ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవచ్చు. మీరు కొంచెం షుగర్ ఇంకా తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ దీన్ని మంచిగా కలుపుకోవాలి. అండ్ కొంతసేపు అయినాక అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ సిమ్లో ఉంచుకోవాలి. అలా కలుపుతుండగా ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది. కొంచెం చిక్కబడినాక ఇందులో ఒక 1 స్పూన్ గీ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. అండ్ కొంచెం అంతా ఇలాచీ పౌడర్. దీని తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఆల్మోస్ట్ ఇది దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది చాలా క్రూషియల్. ఇంతకన్నా తక్కువ వేపినా, ఇంతకన్నా ఎక్కువ వేపినా మీ బర్ఫీ బాగా రాదు. తక్కువ వేపితే అది అంటుకున్నట్టు ఉంటుంది, ఎక్కువ వేపితే గుండెలా అయిపోతుంది. సో ఇది డెఫినెట్గా మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఎప్పుడైతే అది కళాయిని వదిలేస్తుందో, అది ఇలా దగ్గరికి అవుతున్నట్టుందో అది రైట్ కన్సిస్టెన్సీ. దాన్ని ఒక ట్రేలో గ్రీస్ చేసుకున్న ట్రేలో తీసేసి ఒక 1 centimeter మందంకి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫ్లాట్ గిన్నె ఉన్నా కూడా దాంతో మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని అన్ని సైడ్స్ నుంచి నీట్గా స్మూత్ చేసుకోవాలి. ఇది కూల్ అవ్వడానికి ఒక 1 or 2 hours పడుతుంది. కూల్ అయినాక అది పూర్తిగా సెట్ అయినాక ఇలాంటి ఒక స్పాచులా, ఫ్లాట్గా ఉన్న స్పాచులాని గ్రీస్ చేసి మీరు కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక స్మూత్ చాక్ని గ్రీస్ చేసి కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా పిజ్జా కట్టర్ ఉంటే దాన్ని గ్రీస్ చేసి మీకు కావాల్సిన సైజ్కి, షేప్స్కి దాన్ని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బర్ఫీ కూల్ అయినా కూడా ఇంకా అంటుకున్నట్టుండి ట్రేకి అంటుకుపోయి రాకపోతే దాన్ని మళ్ళీ తీసి అదే కళాయిలో వేసి ఒక 2 to 3 minutes దాన్ని ఫ్రై చేసి మళ్ళీ సెట్ చేయడానికి పెట్టేస్తే అది సెట్ అయిపోతుంది. ఇది సెట్ అయినాక బయటంతా స్టిఫ్గా, లోపల చాలా సాఫ్ట్గా ఉండి చాలా చాలా రుచిగా ఉంటుంది. అండ్ దీన్ని బ్రేక్ చేసినాక కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మీరు మౌత్లో వేసుకున్నాక అది మెల్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీ బర్ఫీ సెట్ అయినాక డ్రైగా అయిపోయి విరిగిపోతున్నట్టు వస్తే దాన్ని మళ్ళీ మీరు కళాయిలో అంతా కలిపేసి ఒక కొంచెం అంత పాలు వేసి దాన్ని మళ్ళీ అంతా మిక్స్ చేసి కొంచెం దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసి సెట్ చేయడానికి పెట్టేస్తే మేబీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. సో డెఫినెట్గా ఈ ఫెస్టివ్ సీజన్కి ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.